Hello everyone, myself Kalyanam Shankar. Today we will be discussing about that electric charges and fields. దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాము. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ చార్జెస్ అని ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ గురించి తెలుసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసాము. ఫస్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఏమిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఎలక్ట్రోస్టాటిక్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే స్టాటిక్ చార్జెస్ అనేటివి మనకి టూ టైప్స్గా ఉంటాయన్నమాట. సో స్టాటిక్ చార్జెస్ అండ్ డైనమిక్ చార్జెస్ అనమాట. స్టాటిక్ చార్జెస్ అంటే ఏంటంటే చార్జ్ ఈజ్ అట్ రెస్ట్. సో లెట్స్ సీ చార్జ్ ఈజ్ అట్ రెస్ట్. చార్జ్ అనేది రెస్ట్లో ఉంది అని అంటే దాన్ని మనం ఏమంటామంటే చార్జ్ ఈజ్ అట్ రెస్ట్ అని అంటాము. సో స్టాటిక్ చార్జెస్ అని అంటారు. స్టాటిక్ చార్జెస్ అంటే చార్జ్ ఈజ్ అట్ రెస్ట్. సో చార్జ్ ఈజ్ అట్ రెస్ట్ అంటే స్టాటిక్ చార్జెస్ ఏమిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఎలక్ట్రోస్టాటిక్ అని అంటారు. స్టాటిక్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం లేదు, రెస్ట్ అనమాట. స్టాటిక్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ రెస్ట్ అని అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టాటిక్ అంటే రెస్ట్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొద్దిగా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూద్దాం ఎలక్ట్రోడైనమిక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఎలక్ట్రోడైనమిక్స్ అంటే ఏంటి అంటే డైనమిక్ చార్జెస్ అని కూడా అంటారనమాట. అంటే డైనమిక్ చార్జెస్ అని అంటాం అనమాట. సో ఈ డైనమిక్ చార్జెస్ అంటే ఏంది, చార్జెస్ ఆర్ ఇన్ మోషన్. చూడండి ఇక్కడ చార్జెస్ ఆర్ ఇన్ మోషన్. చార్జెస్ అనేది మోషన్లో ఉన్నాయని చెప్పడానికి ఏంటంటే చార్జెస్ ఆర్ ఇన్ మోషన్ అని అంటాము. సో ఇది ఎస్పెషల్గా ఏ యూనిట్ల నుంచి మనకి ఏంటంటే దీన్నే మనం చార్జెస్ ఆర్ ఇన్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు టైంని మనం ఏమంటామంటే కరెంట్ అని అంటాము. సో దీన్ని ఐ అనే లెటర్తో మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. చూడండి కరెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తుంది, కరెంట్ అంటే చార్జెస్ ఆర్ ఇన్ మోషన్ అంటే దాన్నే మనం డైనమిక్ చార్జెస్ అంటాం. డైనమిక్ చార్జెస్ ఏమిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఎలక్ట్రోడైనమిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్పెషల్లీ దీంట్లో మనకి కొద్దిగా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ వన్ ఈ ఏదైతే ఉందో దీని గురించి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోడైనమిక్స్ వచ్చేసి ఏ చాప్టర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి. నెక్స్ట్ వన్ దాంతోపాటు ఏసీ కరెంట్ అంటే ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈఎంఐ అంటే ఏంటంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ ఏమిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మూవింగ్ చార్జెస్ గురించి కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనం రాస్తే మ్యాగ్నెటిజం గురించి కూడా సో ఇప్పుడు ఈ పేజ్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే చార్జ్ ఈజ్ అట్ రెస్ట్ ఏమిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే స్టాటిక్ చార్జెస్ గురించి. స్టాటిక్ చార్జెస్ అంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ అని అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్ వన్ ఆఫ్ ద పార్ట్ అయితే మనకి ఎలక్ట్రోడైనమిక్స్ అనేది ఉంది. ఎలక్ట్రోడైనమిక్స్ అంటే ఏంటంటే డైనమిక్ చార్జెస్. అసలు డైనమిక్ చార్జెస్ అంటే ఏంటంటే చార్జెస్ ఆర్ ఇన్ మోషన్ గురించి ఏమిటంటే కరెంట్. సో కరెంట్ అంటే ఏంటి, చార్జెస్ ఆర్ ఇన్ మోషన్ అంటే ఏంటి, డైనమిక్ చార్జెస్ అంటే ఏంటి, ఎలక్ట్రోడైనమిక్స్ అని అంటారన్నమాట. అయితే ఇక్కడ చూడండి బాగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎలక్ట్రోడైనమిక్స్ ఏం చాప్టర్ గురించి, కరెంట్, ఎలక్ట్రిసిటీ, అండ్ సెకండ్ వన్ ఆల్టర్నేటివ్ కరెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈఎంఐ అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఫోర్త్ వన్ ఏ చాప్టర్ వచ్చేసి మూవింగ్ చార్జెస్ ఉంది. ఫిఫ్త్ వన్ ఏంటి ఉంది అంటే మ్యాగ్నెటిజం గురించి. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అని ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద చార్జ్ అంటే ఇవి చూద్దాం. దెన్ వాట్ ఈస్ ద చార్జ్ అంటే ఏంటి, ఏం చార్జ్ దేని గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓన్లీ ఎలక్ట్రాన్స్ విల్ బీ మూవ్. దీంట్లో ఏమంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి అని ఇక్కడ మనకి చెప్తున్నట్ట. అంటే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక
డయాగ్రామ్ని డ్రా చేసుకున్నాను సర్కిల్ని. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వచ్చేసి ప్రోటాన్స్ అనేటివి ఉంటాయి, అటు సెంటర్లో వచ్చేసి మనకి ఏముంటాయంటే ప్రోటాన్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఓకేనా, ఇక్కడంతా ఏముంటాయి మనకి ప్రోటాన్స్ అనేటివి ఉంటాయి. రిమైనింగ్ అన్ని ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇక్కడ చూద్దాం, ఎలక్ట్రాన్స్ చూడండి ఈ బార్ అంటే ఈ మైనస్ 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 ఈ మైనస్. సో ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వాటికి సంబంధించిన ఫిక్స్డ్ ఆర్బిట్లో ఏమవుతాయంటే రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్తాను అనమాట. చూడండి ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్, ప్రోటాన్స్ ఏమవుతాయి ఇక్కడ రెస్ట్లో అనేది అక్కడే ఉంటాయి. సో ఇక్కడ మనం ఏమని చెప్తుందంటే సెకండ్ పాయింట్ సమ్ ఆఫ్ ఈ అంటే ఏంది, ఈ మైనస్ అంటే ఏంది ఎలక్ట్రాన్స్, ఈ పవర్ మైనస్ అండ్ సమ్ ఆఫ్ ప్రోటాన్స్. దీన్ని ఎలాగ రాయొచ్చు అంటే ఇంకోసారి చూద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు 0 అని అంటున్నాడు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే ఏం లేదు, ఇక రాసేవాడండి ఎలక్ట్రాన్స్ని మనము e⁻⁻1 దగ్గర పెడతాం, ప్రోటాన్ని p⁻ పైన ప్లస్ అని పెడతాం. ఓకేనా, సో 0 అని అంటాం. దీన్ని ఎలా రాసుకుంటాం, సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ e⁻⁻1 సమ్ అన్నాడు ప్లస్ p⁻ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడంట, దీని యొక్క నెట్ ఛార్జ్ అని కూడా అంటారు. నెట్ ఛార్జ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అంట, 0కి ఈక్వల్ అని అంటాము. దీనికి 1 or 2 ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ కొద్దిగా అబ్జర్వ్ చేసాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఒక స్పియర్ అనేది తీసుకున్నాను, లేదంటే ఒక సెల్ అనేది తీసుకున్నాను. ఈ సెల్లో మనకి ఏముంటాయంటే ఇక్కడ 1 2 3 నెక్స్ట్ 1 2 3. సో నెగిటివ్ సైన్ ఉండేటివన్నీ కూడా ఎలక్ట్రాన్స్, పాజిటివ్ సైన్ ఉండేటివన్నీ కూడా ప్రోటాన్స్ అంట. ఇవన్నీ ఏంటివి ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవన్నీ ఏంటివి ప్రోటాన్స్. ఎలా ఉన్నాయన్నీ ఈక్వల్గా ఉన్నాయా? సో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమని రాస్తామంటే క్యూ నెట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఎందుకంటే రెండు ఈక్వల్ ఉన్నాయి కదా. సో నెట్ ఛార్జ్ ఎందుకు ఈక్వల్ అంటే 3 ఎలక్ట్రాన్స్ ప్లస్ 3 ప్రోటాన్స్, 3 ఎలక్ట్రాన్స్ 3 ప్రోటాన్స్ దట్ ఈక్వల్ టు 0. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ దట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అదే సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక 1 2 3 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ప్రోటాన్స్ ఉన్నాయి. వాటి యొక్క సమ్ అంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా రాయొచ్చు ఈ 3e⁻⁻1 దట్ ఈక్వల్ టు 3e⁻+ అని కూడా రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 3 ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అదేమవుతుందంటే మనకి బాడీ న్యూట్రల్ బాడీ అని అంటాము. ఈ బాడీని మనం ఏమంటామంటే న్యూట్రల్ బాడీ. ఏ బాడీ? న్యూట్రల్ బాడీ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్, సో దీన్ని ఏమంటాం మనము న్యూట్రల్ బాడీ. అంటే రెండు అనేటివి ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే న్యూట్రల్ బాడీ అని ఇక్కడ అనుకుంటాము. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గానే ఒక సెల్ అనేది డ్రా చేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఏంటంటే ఒక 1 2 3 1 2 3 4. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూస్తే 1 2 3. ఇక్కడ చూడండి 1 2 3 4. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఒకసారి చూడండి, లెస్ ఎలక్ట్రాన్స్ దెన్ ప్రోటాన్స్. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనము, లెస్ ఎలక్ట్రాన్స్ దెన్ ప్రోటాన్స్ అని అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీని మనం ఏమని రాయొచ్చు, ఈ బాడీని మనం ఏమంటాం, ఇక్కడ ఏమని చెప్తాం చెప్పండి, దెన్ ద బాడీ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఏమంటాము, దెన్ ఈ బాడీని దెన్ ద బాడీ ఈజ్
చార్జ్డ్ బాడీ అని అంటాము. దెన్ ద బాడీ ఈజ్ కాల్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఎందుకు పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అన్నాడంటే మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ప్రోటాన్స్ 3 ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి 4 ప్రోటాన్స్ అనేటివి ఉన్నాయి. సో ఏవి ఎక్కువ ఉన్నాయి? ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలక్ట్రాన్స్ ఆర్ లెస్ దెన్ ప్రోటాన్స్. సో ఈ పవర్ మైనస్ అంటే ఏంది? ఎలక్ట్రాన్స్ అనమాట. లెస్ దెన్ P ప్లస్ ప్రోటాన్స్. అందుకనే ఏదైనా ఒక బాడీని అనేది మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ బాడీలో ఏ అయాన్స్ అయితే ఇప్పుడు నెగిటివ్ అయాన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ ఉన్నాయి. సో నెగిటివ్ అయాన్స్ 3 ఉన్నాయి, పాజిటివ్ అయాన్స్ 4 ఉన్నాయి. కాబట్టి దీనిలో మనం ఏమంటామంటే 4 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఏ అయాన్స్ అయితే ఎక్కువగా ఉంటాయో ఆ బాడీని మనము డిసైడ్ చేస్తుందన్నమాట. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటాం, ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి పాజిటివ్ బాడీ అని అంటాం. మరి ఈ బాడీని ఏమంటాం మనము? న్యూట్రల్ బాడీ. ఎందుకంటే 3 ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్రోటాన్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఇది చూడండి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఏమో 4 ఉన్నాయి. సో 1 ప్రోటాన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ బాడీని మనం ఏమంటున్నాము? ద బాడీ ఈజ్ అ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాము. సో ఈ విధంగా మనం అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ కూడా ఉందన్నమాట. దాన్ని కూడా మనము ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూసు, నేను ఇక్కడ ఒక బాడీని అంటే ఒక సెల్ అనేది తీసుకున్నాను. సెల్ అనేది తీసుకున్నాక ఏంటంటే దీంట్లో మనకి చూసాం సెంటర్లో వచ్చేసి మనకి ప్రోటాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 ప్రోటాన్స్ ఏమైంది 1 2 3 అని ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈ బాడీని ఏమంటాము చెప్పండి ఒకసారి? ఈ బాడీని మనం ఏమంటాము? సో హియర్ వి అబ్జర్వ్ దట్ దీన్ని మోర్ ఎలక్ట్రాన్స్ దెన్ ప్రోటాన్స్, దెన్ ద బాడీ ఈజ్ కాల్డ్. ఇప్పుడు దీన్ని ఏమంటామంట? దెన్ ద బాడీ అంటే ఈ బాడీ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాం. ఎందుకు నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటామంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? 5 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. చూడు ఎలక్ట్రాన్స్ E ఈజ్ ఈక్వల్ టు 5 అనేవి ఉన్నాయి. మరి ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి 1 2 3 ప్రోటాన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి దీన్ని ఏమని రాస్తాం? ఎలక్ట్రాన్ ఈజ్ గ్రేటర్ దెన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ ద ప్రోటాన్స్. అందుకనే ఈ బాడీని మనం ఏమంటామంటే నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాము. దెన్ ఇప్పుడు ఏమంటాం చెప్పండి? ద బాడీ ఈజ్ సెట్ టు బి నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ. నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాము. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నాయి 5 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 3 ఉన్నాయి. సో ఏవి మోర్ ఉన్నాయి? సో ఇవేమో ఎలక్ట్రాన్స్ ఏమో 5 ఉన్నాయి, ప్రోటాన్స్ ఏమో 3 ఉన్నాయి. సో కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాం. సో అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏందో మనం ఇక్కడ రాసుకుందాం ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఏమని చెప్తున్నాడంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్. ఏమని చెప్తున్నాడు? ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్. ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్ నాట్ ప్రోటాన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాజిటివ్లో ఏమో 3 ఉన్నాయి, ఇక్కడేమో నెగిటివ్లో ఏమో 5 ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. నేను ఇందాక చెప్పా కదా డయాగ్రామ్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా కానీ ఒక సెల్ తీసుకున్నప్పుడు ఆ సెల్లో ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే సెల్లో మనకి అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్స్ అనేటివి మధ్యలో ఉంటాయి. ఏవైనా కానీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఏమవుతాయంటే అవుటర్ మోస్ట్ సెల్ అంటే ఏంటి, వాటి యొక్క ఆర్బిట్ అనేది ఉంటుంది, దాంట్లో ఏమవుతుందంటే రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్తాం. ఇవన్నీ కూడా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీకు ఏంటంటే గుర్తుపెట్టుకో, ఎలక్ట్రాన్స్ మూవ్, ప్రోటాన్స్ నాట్ మూవ్.
ఫిక్స్ అయ్యి ఉంటాయి అని మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మేక్స్ ఏ బాడీ పాజిటివ్. ఏమని చెప్తున్నాడు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఫిషియన్సీ ఇక్కడ చూద్దాం, డిఫిషియన్సీ ఆఫ్ electrons makes ఏ బాడీ పాజిటివ్ అని చెప్తారనమాట. అంటే డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంట, పాజిటివ్ అవుతుంది అని చెప్తారనమాట. డిఫిషియన్సీ అంటే ఏంటి, ఇక్కడ మనకి డిఫిషియన్సీ అంటే తెలుగులో ఏమంటారంటే లెస్ అని లేదా కొరత అని అంటారనమాట. ఓకేనా. సో చూడండి, లెస్ ఉంది కదా, ఈ డిఫిషియన్సీ అంటే ఏంటంటే కొరత, తక్కువ. డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ అ బాడీ పాజిటివ్. కొరత అంటే తక్కువ, డిఫిషియన్సీ అంటే తక్కువ లేదంటే కొరత అని కూడా అంటారనమాట. అంటే తక్కువ ఉంటాయి అనమాట డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని బట్టి ఏమని తెలుసుకుంటాము, ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువ ఉంటే చూడు ఒకసారి చెప్తాము, దీన్ని మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేస్తాము. ఇక్కడ నెక్స్ట్ పేజీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. నెక్స్ట్ పేజీలో ఇది చూద్దాం. ఏమని చెప్పాను నేను, డిఫిషియన్సీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2 బాడీస్ అనేటివి ఉన్నాయి. 2 స్పియర్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 స్పియర్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీంట్లో బాగా అబ్జర్వ్ చేస్తే ఇది అంటే ఇక్కడ వచ్చేసి ప్రోటాన్స్ అనేటివి ఉన్నాయి. లేదంటే నెక్స్ట్ చూస్తే 1 2 3 4 5 1 2 3. నెక్స్ట్ ఇంకో మాస్ ఆఫ్ ద బాడీని తీసుకున్నప్పుడు ఇక్కడ చూద్దాం 1 2 3 1 2 3 4 5 ఏంటి ఇది చూడు 1 2 3 4. ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఎన్ని ఉన్నాయో చూస్తే 1 2 3 4 5 6. ఇదేంటి 1 2 3. ఇప్పుడు 2 బాడీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి చూసాము మనము, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ వన్, ఇది వచ్చేసి మనకి సెకండ్ వన్. ఇప్పుడు దీంట్లో పాజిటివ్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది చూడు, ఈ బాడీలో ఏవి ఎక్కువ ఉన్నాయి, 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి. 1 2 3 ప్రోటాన్స్ 3 ఉన్నాయి. దీంట్లో 1 2 3 4 దీంట్లో ఎలక్ట్రాన్స్ 4 ఉన్నాయి. 1 2 3 4 5 6 దీంట్లో ప్రోటాన్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే దీన్ని ఎలా చెప్తాము, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే చూడండి కేర్ఫుల్గా చూడు. మనము ఇందాక ఒక కండిషన్ చెప్పా, డిఫిషియన్సీ ఆఫ్, మళ్ళీ రాస్తున్నదాన్ని, డిఫిషియన్సీ ఆఫ్ electrons makes a body పాజిటివ్. ఇది ఒకటి చెప్పాను. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ makes a body నెగటివ్ అని చెప్తున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏమని చెప్తుంది ఇక్కడ అంటే బాగా అబ్జర్వ్ చేసినట్టయితే డిఫిషియన్సీ అంటే ఏమైంది, తక్కువ అని అర్థం. ఎక్సెస్ అంటే ఎక్కువ, ఇవి తక్కువ, ఇది ఎక్కువ అని చెప్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోటాన్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 4 ఉన్నాయి. ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఇక్కడ చూడండి, దీంట్లో ప్రోటాన్స్ తక్కువ ఉన్నాయి అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాము, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాం. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనము, నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ. ఇప్పుడు ఈ బాడీని మనం ఏమంటామంటే నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాం. అయితే మరి దీన్ని ఏమంటాం, మరి దీన్ని ఏమనాలి, దీన్ని ఏమంటాం అంటే ఇక్కడ వచ్చేసి పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటామా, ఓకే. దీన్ని ఏమంటాం మనము, పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాం. అయితే ఈ ఎక్స్ప్లెనేషన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ చార్జ్డ్ బాడీ, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి పాజిటివ్లీ బాడీ. అర్థమైందా?
ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ బాడీని పాజిటివ్, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటాం. ఎక్సెస్ ఆఫ్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటాం. ఇక్కడ మనము ప్రోటాన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ, ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అనకూడదు. మనం ఏమని చెప్పాలి, ఫస్ట్ డెఫిషియన్సీ ఆఫ్ తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పాజిటివ్, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటేప్పుడు ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నట్టే కదా, ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయని చెప్పాలి కానీ ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రోటాన్స్ తక్కువ ఉన్నాయి, ఇది కరెక్ట్. ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నో, దట్స్ నాట్ రైట్. అందుకే ఇటు చెప్పిన డిఫిషియన్సీ ఆఫ్ ఇక్కడ ఎలక్ట్రాన్ది. ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటే పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనము ఇంతవరకు ఇక్కడ తెలుసుకున్నదనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద చార్జ్. ఇక్కడ చూసుకున్నట్టే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ ప్రొడ్యూసెస్ ఆర్ రెస్పాన్స్ టు ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. దీన్ని రాసా చూడండి, ఇక్కడ పాయింట్ రాసా చూడండి. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ ఏమని చెప్తున్నాడు, which produces or response which produces or response to electric and magnetic ఎఫెక్ట్స్ దీన్నే మనము చార్జ్ అని అంటాం అనమాట. ఏమని చెప్పాడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. సో ఎవ్రీ మ్యాటర్కి ఖచ్చితంగా అనేది ఛార్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఏమంటారంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ ప్రొడ్యూసెస్ ఆర్ రెస్పాన్స్. ఈ ఛార్జ్ అనేది దేనికి రెస్పాండ్ అవుతుందంట, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఆర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్కి ఖచ్చితంగా అనేది రెస్పాండ్ అవుతుంది. లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్. సో ఇలాగ ఎలక్ట్రిక్ అనమాట, దానికి కూడా ఇది రెస్పాండ్ అవుతుంది. దీని యొక్క యూనిట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే యూనిట్స్ చూద్దాం ఒకసారి. సో దీని యొక్క యూనిట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. యూనిట్స్లో తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫార్ములా తీసుకోవాలి. దీన్ని క్యాపిటల్ క్యూ అనే లెటర్తో కన్సిడర్ చేస్తాము. సో దీనికి యూనిట్ వచ్చేసి క్యూలుంబ్, క్యాపిటల్ సి. క్యూలుంబ్ అని ఉంటుంది. అయితే ఈ ఫార్ములా ఎక్కడంటే I = Q/T అని అంటాము. ఇక్కడ I అంటే ఏంటంటే I అంటే కరెంట్, I మీన్స్ కరెంట్, అండ్ Q స్టాండ్స్ ఫర్ ఛార్జ్, అండ్ T స్టాండ్స్ ఫర్ టైం అనమాట. సో ఇది కరెంట్ ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి దీని ఏమని రాయొచ్చు, Q = I × T అని రాయొచ్చా. I అంటే ఏంది, కరెంట్కి యూనిట్ ఏంటి, ఆంపియర్, టైంకి యూనిట్ ఏంటి, సెకండ్. సో ఆంపియర్ సెకండ్ అని రాసుకుంటాము. అయితే ఎలక్ట్రిఫికేషన్లో ఛార్జింగ్ ఏ బాడీ కానీ అంటాం అనమాట. దీంట్లో ఏం చూస్తాం మనము, ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటంటే ఛార్జింగ్ ఏ బాడీ. ఎలక్ట్రిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఛార్జింగ్ ఏ బాడీ. ఒక బాడీని అనేది ఛార్జ్ చేస్తూ ఉన్నామంటే ఆ ప్రొసీజర్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిఫికేషన్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, దీని డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే ఇది ఏమని చెప్పాను, ఇది ఒక యూనిట్. ఇదంతా ఏంటి, ఇదే యూనిట్ తీసుకున్నాం. ఇక్కడ ఈ రాసి చూడండి యూనిట్. మరి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. దీంట్లో యాంపియర్కేమో ఏ, టైంకేమో I అంటే ఏంటి, A × టైం T, ద స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ A అండ్ T. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా. సో యాక్చువల్లీ మనము మ్యాక్సిమము దేంతో మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము అని అంటే ఇక్కడ చూడండి క్యూలుమ్స్. దీని యొక్క యూనిట్ ఏంటి, క్యూలుమ్స్ అని అనుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనము బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది చూడండి, దీన్ని ఇలాగైనా తీసుకోవచ్చు, లేదా దీని యొక్క ఫార్ములా ఇక్కడ నుంచి కూడా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము ఇలాగనమాట. ఓకేనా. I = Q/T ఇది దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా.
డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఐజీ డైమెన్షనల్ ఫార్ములా ఏ ఇంటూ టీగా మనం ఇక్కడ రాస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో కొన్ని ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ ఏంటిది ఏమంటాం దీన్ని? ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. దీన్ని ఒక హైలైటర్తో హైలైట్ చేద్దాం. ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ లేదా ఇంకో కలర్ తీసుకునే ఏదైనా. ఓకే, ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుంటాం మనం ఇక్కడ అంటే ఫస్ట్ పాయింట్ ఏ గ్లాస్ ఈజ్ రబ్డ్ బై ద సిల్క్ క్లాత్. ఫస్ట్ ప్రొసీజర్ రాస్తాను ఇక్కడ. ఏ గ్లాస్ ఈజ్ రబ్డ్ బై సిల్క్ క్లాత్. ఏమని చెప్పాను? గ్లాస్ ఈజ్ రబ్డ్ బై సిల్క్ క్లాత్, దెన్ గ్లాస్ లాసెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ క్లాత్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏమవుతుందంట? దెన్ గ్లాస్ లాస్ ఆఫ్ electrons and cloth is gain of electrons. వెరీ సింపుల్ అని అనుకుంటామంట. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక చిన్న డయాగ్రామ్ని డ్రా చేసుకున్నట్టయితే ఒక చిన్న గ్లాస్ రాడ్ అనేది ఉంది. చూసాం, గ్లాస్ రాడ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ గ్లాస్ రాడ్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక క్లాత్ ఏదైనా కానీ ఒక క్లాత్ అనమాట. ఒక క్లాత్ ఉంది. ఈ క్లాత్తో నేను ఏం చేస్తున్నా అంటే ఈ గ్లాస్ రాడ్ని నేను ఏం చేస్తున్నా అంటే రబ్ చేస్తున్నాను అనమాట. సో రబ్ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఏమవుతుందంట? రబ్ చేస్తే ఇక్కడ ఏం చెప్పాడు? ద గ్లాస్ రాడ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుందంట? గ్లాస్ రాడ్ లాస్ అవుతుంది అన్నాడు. సో మీకు ఇంతకుముందు చెప్పాను, ఏమని చెప్పాను? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బికమ్ పాజిటివ్లీ రాస్తాను చూడండి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఏ బాడీ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బికమ్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. సెకండ్ వన్ ఏమని చెప్పాను? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ బికమ్ నెగటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాం. ఇప్పుడు ఏమైంది? ఇది వచ్చేసి మనకి సింపుల్గా చెప్పాలంటే ఇదొక గ్లాస్ రాడ్, ఇదేంటి? సిల్క్ క్లాత్. అయితే ఇదేమంటారంట? క్లాత్తో గ్లాస్ రాడ్ని రబ్ చేస్తున్నాం. రబ్ చేసినప్పుడు ఏమైందంట? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతే అది ఏమవుతుంది? చార్జ్డ్ బాడీ, పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అవుతుంది. ఇదేమైంది? ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది. అప్పుడు ఏమంటాం? దీన్ని నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాం. సో దీన్ని సింపుల్గా రాయాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇదేం బాడీ? నెగటివ్లీ చార్జ్డ్. అప్పుడు ఇదేమవుతుంది? అప్పుడు ఇదేమవుతుంది? పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ. నెగిటివ్లీ దీన్ని చార్జ్డ్ బాడీ, ఇది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అని అంటాము. సో ఇప్పుడు ఏం తెలుసుకున్నాం ఇంతవరకు? మనము ఒక గ్లాస్ రాడ్ని తీసుకున్నాం, ఒక సిల్క్ క్లాత్ని తీసుకున్నాం. ఇనిషియల్గా రెండు కూడా ఏంటివి? ఇనిషియల్లీ రెండు కూడా న్యూట్రల్. ఏంటి? న్యూట్రల్. ఎందుకు న్యూట్రల్? ఇనిషియల్గా గ్లాస్ రాడ్లో ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ గ్లాస్ అండ్ సిల్క్ క్లాత్ రెండిట్లో కూడా రెండు కూడా ఏంటి ఇనిషియల్గా న్యూట్రల్ బాడీస్. ఇనిషియల్గా ఏం బాడీస్? న్యూట్రల్ బాడీస్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయంటే దాన్ని న్యూట్రల్ బాడీ అంటాం. ఫైనల్లీ మనకి ఏం తెలుసుకున్నాము ఇక్కడ? ఫైనల్గా ఏం తెలుసుకున్నాము? దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేది క్లాత్తో రబ్ చేయడం వల్ల ఈ క్లాత్తో ఈ బాడీని రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోయింది. ఇది లాస్ అయింది అని అంటే అప్పుడు ఎవరు గెయిన్ చేసుకున్నట్టు? ఇది గెయిన్. సో సిల్క్ క్లాత్ ఈజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, దిస్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, దిస్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటాం అనమాట. సో గ్లాస్ రాడ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అయింది. ఇది ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది కాబట్టి ఇది నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అనేది అయిందని మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఫైనల్గా ఈ ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ నుంచి ఏం తెలుసుకున్నామంటే 2 పాయింట్స్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి ఒకసారి చూసాము. ఇక్కడ ఏం రాసినామంటే ఫస్ట్ వన్ గ్లాస్ రాడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. మరి ఒకసారి గ్లాస్ రాడ్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ బికాస్ ఇన్ గ్లాస్ రాడ్ ఎలక్ట్రాన్స్ ఆర్, గ్లాస్ రాడ్లో ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. అయితే ఆ ఎలక్ట్రాన్స్ ఇన్ గ్లాస్ రాడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ తగ్గిపోయినాయంటే ఏమంటాం మనము? ఏమని చెప్పాను? డిఫిషియన్సీ అని అంటాము. అంటే ఏమని చెప్పాము? డిఫిషియన్సీ అంటే ఇక్కడ మనకి ఏమని చెప్పాను? తగ్గిపోయినాయి అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే డిఫిషియన్సీ అని అంటాము. ఇక్కడ చూద్దాం, ఎలక్ట్రాన్స్ ఆర్ డిఫిషియన్సీ. అందుకనే దీన్ని మనము ఎలక్ట్రికల్లీ పాజిటివ్ బాడీ అని అన్నాం. ఇప్పుడు సెకండ్ దాని గురించి మనం ఇక్కడ తెలుసుకున్నట్టయితే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇదేంటి? గ్లాస్ రాడ్ గురించి. ఇక్కడ వచ్చేసి క్లాత్ ఈజ్ ఏది? సిల్క్ క్లాత్ ఈజ్ నెగటివ్లీ చార్జ్డ్ బాడీ బికాస్ తెలియాలి కదా, ఎందుకంటే ఇన్ క్లాత్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎక్సెస్. అంటే ఎక్సెస్ అంటే ఏంటి? ఏమని చెప్పాను నేను? ఎక్కువ ఉంటాయి. ఎక్సెస్ అంటే ఎక్కువ అని అర్థం అనమాట. అందుకనే ఇది నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ, ఇది ఎక్సెస్ అని అనుకున్నాం అనమాట. సో కొద్దిగా వేరే కలర్ అనేది తీసుకున్నాము. ఇది ఎక్సెస్ అంటే నెగిటివ్లీ, అందుకనే ఎక్సెస్ అని చెప్తున్నమాట. సో ఈ విధంగా అందుకనే ఇది ఒకటే కాదనమాట ఎగ్జాంపుల్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అదేంటంటే ఫస్ట్ చూద్దాం సమ్ ఎగ్జాంపుల్స్. కూంబ్ తీసుకున్నాం కదా, క్యూంబ్ అండ్ హెయిర్గా కన్సిడర్ చేస్తే క్యూంబ్ వచ్చేసి ఇక్కడ మనకి అండ్ హెయిర్ ఈ రెండు కూడా అబ్జర్వ్ చేస్తే క్యూంబ్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్లీ చార్జ్, హెయిర్ వచ్చేసి ఏమవుతుంది? నెగిటివ్లీ చార్జ్, నెగిటివ్లీ చార్జ్, దీన్ని -v అని ఇక్కడ మనము రాసుకుంటాము. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చూడండి ఏమని చెప్పాను. హియర్ ఓన్లీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? మనకి నెగిటివ్లీ చార్జ్ ఎలక్ట్రాన్స్ ఈ మైనస్ will be flow not protons అందుకనే ఇది అంట. ఎందుకు ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతాయంటే బికాస్ పాజిటివ్ చార్జ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రోటాన్స్
ఆర్ అట్ రెస్ట్ ఇన్ దర్ ఫిక్స్డ్ లొకేషన్. అవి ఎక్కడ నుండి అక్కడే మనకి ఏమవుతాయంటే రెస్ట్లో అనేది ఉన్నాయి అని మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఏమని చెప్పాము దీని గురించి మనకి ఇప్పటివరకు, ఇది ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఏ గ్లాస్ ఈజ్ రబ్డ్ బై ఏ సిల్క్ క్లాత్తో మనము రబ్ చేసినట్టయితే అది ఏమవుతుందని చెప్పాడు, ద గ్లాస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. గ్లాస్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అవుతుంది. సో కాబట్టి ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయింది. నెక్స్ట్ క్లాత్ అనేది ఏమైంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ దీన్ని మనము నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అని అన్నాం అనమాట. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే బికమ్ పాజిటివ్లీ ఛార్జ్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే బికమ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అని అంటాం. అందుకనే గ్లాస్ వచ్చేసి పాజిటివ్లీ బాడీ, ఎందుకంటే ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఇది వచ్చి ఎలక్ట్రాన్లని గెయిన్ అయ్యింది అని అంటాం అనమాట. ఓకేనా. సో ఎక్సెస్ ఆఫ్ అంటే దీంతో పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్లు ఉన్నాయి. ఉన్న పాజిటివ్లో నెగిటివ్ కంటే రబ్ చేయడం వల్ల దీని నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండే అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీంట్లో ఇక్కడ ఏమున్నాయి, ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండే, బట్ ఏమైంది ఇక్కడ మనకి దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి బయట పోయినాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రాన్స్, అందుకనే ఇది పాజిటివ్ బాడీ అనేది అయ్యింది అని మనం ఇక్కడ చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్ ఏమని చెప్పాను, దీంట్లో కండిషన్ చెప్పా కదా, గ్లాస్ రాడ్ అనేది పాజిటివ్లీ డిఫిషియన్సీ అయింది. డిఫిషియన్సీ అంటే తక్కువ అని అర్థం. డిఫిషియన్సీ అంటే తక్కువ, ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గిపోయినాయి కాబట్టి అది పాజిటివ్ అయింది. ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయ్యింది. ఈ విధంగా మనకి కూంబు అండ్ హెయిర్ అనేది మనం దువ్వెంతో దూకున్నప్పుడు ఏమవుతుందంటే కూంబు వచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుంది, లాస్ అవుతుంది. సో ఇనిషియల్గా కూంబు ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫైనల్గా ఏమైంది, ఫైనల్లీ ఏం అబ్జర్వ్ చేసినాం కూంబులో అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రాన్స్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ గురించి అబ్జర్వ్ చేస్తే హెయిర్లో వచ్చేసి అంటే ఇనీషియల్లీ ఎక్కడ ఎయిర్లో ఇనీషియల్లీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్టయితే ఫైనల్గా చూసుకున్నట్టయితే ఆల్రెడీ ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి, బట్ దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ తెచ్చుకోయింది కాబట్టి ఇక్కడ ప్రోటాన్స్ ఆర్ లెస్ దెన్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదేమైంది, నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయింది. ఈ విధంగా మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఛార్జింగ్ బై కండక్షన్ అని అంటాము. ఈ ఛార్జింగ్ బై కండక్షన్లో ఒకసారి చూస్తే రాద్దాము దీని యొక్క సైడ్ హెడ్డింగ్ ఒకసారి. ఏవైనా 2 స్పియర్స్ అనేది తీసుకుంటాం. కండక్షన్ అంటే ఏంటంటే 2 స్పియర్స్. ఇప్పుడు ఛార్జింగ్ బై కండక్షన్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ వన్ చూస్తాం. ఛార్జింగ్ బై కండక్షన్లో ఇది బాడీ ఏ, ఇది వచ్చేసి బాడీ బి. దీంట్లో ఏమున్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా అనేది ఉన్నాయన్నమాట. 11 ఉన్నాయి దీంట్లో, 11 and 12 ఇలా తీసుకున్నాం.
అయితే ఏ అండ్ బిలో ఏలో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి అని మనం ఇక్కడ చూసినట్టయితే ఏలో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి ఇనిషియల్గా. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఎంటీ కదా, 0. ఇక్కడ ఏమైనా ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, 0 అనేది ఉన్నాయి. సో అయితే ఈ రెండింటిని మనం ఏం చేసినాం, ఇక్కడ కాంటాక్ట్లో ఉందా లేదా? కాంటాక్ట్లో అనేది ఉంది. కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఇదేమో ఛార్జ్డ్ బాడీ, ఇదేమో అన్ఛార్జ్డ్ బాడీ అని అంటాం. దీన్ని ఏమంటాం మనము? ఛార్జ్డ్ బాడీ. ఇదేంటి? అన్ఛార్జ్డ్ బాడీ. సో ఇలా తీసుకున్నప్పుడు ఇనిషియల్గా ఇలా ఉంది. అయితే ఇనిషియల్లీ అని రాసుకున్నాం ఇక్కడ. ఏమని రాసుకున్నాం అంటే ఇనిషియల్లీ ఏంటి? ఇనిషియల్గా ఇలా అనేది ఉంది. సో దీంట్లోనే ఛార్జెస్ ఉన్నాయి, దీంట్లోనే ఛార్జెస్ లేవు. ఇప్పుడు ఫైనల్ ఆఫ్టర్ దాట్ మనము ఇదేం బాడీ ఏ, ఇదేమవుతుంది? బాడీ బి అనేది అవుతుంది. బి అయినప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఈక్వల్గా, అంటే చూడండి 1 2 3 4 5 6. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ అంటే ఫైనల్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉన్నాయి? 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమైనాయి? 6 అనేటివి ఉన్నాయి. అంటే ఎలా ఉందంటే 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏమో 6 ఉన్నాయి, ఇక్కడ ఏమో 6 ఉన్నాయి. టోటల్ ఎంత ఉన్నాయి? టోటల్ ఎంత? ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తే 6 + 6 టోటల్ ఎంత? ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ ఓన్లీ 12. బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఫ్రమ్ బాడీ ఏ టు బి అని చెప్తాము. ఇక్కడ ఏమని చెప్తాం మనము? ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏం చెప్తా అంటే ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఫ్రమ్ బాడీ ఏ టు బి. బాడీ ఏ టు బి అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ఇనిషియల్గా ఇలా ఉండే, దెన్ ఆ మధ్యలో ఏం జరిగిందో మనకి తెలియాలన్నమాట. ఆ మధ్యలో ఏం జరిగిందంటే ఇది చూడండి, ఇదొకటి, ఇది బాడీ ఏ, ఇది బాడీ బి అనేది ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? బాడీ ఏ బాడీ బిలో ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయంటే ఈ డైరెక్షన్లో నుంచి ఏమవుతున్నాయంటే ఇది బాడీ ఏ, ఇది బాడీ బి. ఎలక్ట్రాన్స్ అనేటివి ఏమవుతుందంటే దీంట్లో నుంచి దీంట్లోకి షేరింగ్ అయిపోతున్నాయి, మూవ్ అవుతూ ఉన్నాయి అనమాట. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏలో నుంచి బికి ప్రొసీజర్లో, అంటే ఫస్ట్ ఇనిషియల్లీ నెక్స్ట్ ఇది ఎప్పుడు? దిస్ ఈజ్ ద ఫైనల్లీ. ఎప్పుడంటే ఇది ఫైనల్లీ. మరి ఆ మధ్యలో ఏం జరిగింది అని అంటే దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ 1 2 3 ఇలాగ కంటిన్యూగా దీంట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఉన్నాయి, బి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటికి ఈక్వల్ ఎక్కడి నుంచి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యేంత వరకు ప్రొసీజర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ నుంచి బి వరకు రెండు ఈక్వల్ అయ్యేంత వరకు ప్రొసీజర్ అనేది జరుగుతుంది. ఫైనల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అయితే ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 6 అనేది అవుతుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఓకేనా? సో ఇట్లా ఏదైనా బాడీ అనేది తీసుకుంటే, ఇప్పుడు నేను ఏం చేసుకున్నాను? ఏ అండ్ బి మాత్రమే తీసుకున్నాను అనమాట. ఏ అండ్ బి మాత్రమే తీసుకున్నాను. అలా కాకుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4 స్పియర్స్ అనేవి ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇనిషియల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎన్ని ఉన్నాయి మనకి? 12 అనేవి ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవి ఉన్నాయి కదా, ఈ స్పియర్స్ని యాజ్ ఇట్ ఈస్గా సేమ్ తీసుకొని పోయి ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే చూడండి 1 2 3 4 ఇవి 4 ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏంటి? దిస్ ద ఏ బి సి అండ్ డి. ఇప్పుడు ఏమవుతుంది? దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇప్పుడు ఏలో అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మనకి ఏలో ఉన్నాయి. ఓకేనా? సో ఏలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయిడా? 12 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? టోటల్ ఎన్ని దీంతో కాంటాక్ట్ అయినంటే ఏ బి సి డి అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇవన్నీ ఏం చేస్తామంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇస్ ద ఏ, ఇస్ ద బి, ఇస్ ద సి, ఇది డి. ఇప్పుడు ఫైనల్గా ఇదేంటి? ఇదేంటి? ఫైనల్గా అబ్జర్వ్ చేస్తే
టోటల్ కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. అప్పుడు ఈ 4లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అనేది జరుగుతుంది. అంటే ఏమవుతుంది, దీన్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో నుంచి దీనికి, దీంట్లో నుంచి దీనికి, మరి దీంట్లో నుంచి దీనికి. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయన్నమాట. ఏ టు బి, ఏ టు సి అండ్ ఏ టు డి. అప్పుడు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ మనము చూడండి ఒకసారి 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఏమని రాస్తాం మనం ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు 3. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇనిషియల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0, డి ఈజ్ ఈక్వల్ టు 0 ఉండే. బట్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 12, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 0, డి ఈజ్ ఈక్వల్ టు 0. ఓన్లీ ఒక దాంట్లో మాత్రమే ఉండే. కానీ ఇక్కడ ఏమైంది, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు 3. టోటల్ ఎంత ఓవరాల్ మనకి 12. సరిపోయినాయా? సో ఈ విధంగా అనమాట. సో దీన్నే ఎలక్ట్రాన్ విల్ ఫ్లో, దీన్ని ఏమని చెప్తా అంటే ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఫ్రమ్, ఇక్కడ ఏం జరిగింది ప్రాసెస్, ఎలక్ట్రాన్స్ విల్ ఫ్లో ఫ్రమ్ బాడీ ఏ టు బి సి అండ్ ఫైనల్లీ డి అని అంటాము. ఓకేనా? సో ఏ టు ఏం జరిగింది ఇక్కడ, ఏ నుంచి బికి, ఏ నుంచి సికి, ఏ నుంచి డికి ఈక్వల్గా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఫ్లో అయినాయి అని చెప్తాము. సో దీంట్లోనే ఇప్పుడు దీన్ని ఏమంటామంటే దీన్ని ఛార్జింగ్ బై కండక్షన్. అంటే ఇది ఒక్కటే ఛార్జ్డ్ బాడీ, ఇవన్నీ కూడా ఛార్జ్డ్ బాడీ కాదు. బాగా అబ్జర్వ్ చేయండి, ఛార్జ్డ్ బాడీ కాదు. కానీ ఒక ఛార్జ్డ్ బాడీకి 1 2 3 ఈ అన్ఛార్జ్డ్ బాడీస్ అనేది దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ అనేది అన్నిట్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. అవునా కదా? ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 3, డి ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం వచ్చాను. ఏమని చెప్పాను, ఈక్విలిబ్రియం ఆఫ్ ఛార్జ్ అని అంటాము. అంటే ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియం ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటంటే వీటన్నిటి కూడా సేమ్ ఛార్జ్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే జరుగుతూనే ఉంటుంది అని అనమాట, జరుగుతూనే ఉంటుంది. సో మీకు డౌట్ రావచ్చు, ఈ బాడీ రెండు కాంటాక్ట్లో లేవు కదా సార్ అన్నాడు. 12ని ఈ రెండు ఏమవుతాయి, 1 2 3 4 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 అయింది. అప్పుడు ఏమవుతుంది, ఇది దీంట్లో నుంచి ఒకటి, దీంట్లో నుంచి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 1 2 3 అవుతుంది, 1 2 3 అవుతుంది. మళ్ళీ ఏముంది, దీంట్లో 3 అనేది ఉంటాయి. అప్పుడు ఏమున్నాయి, ఫస్ట్లో ఇది చూడు 1 2 3 4 1 2 3 4, దీంట్లో 1 2 3 4 ఉంటాయి. ఇది కండక్షన్లో లేదు కదా అన్నప్పుడు ఈ 1 2 3 4లో నుంచి ఒకటి దీంట్లోకి వస్తుంది, ఇక్కడ 1 2 3 4 నుంచి ఇది దీంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అప్పుడు ఏంటంటే 1 2 3 4 ఉంది కదా, దీంట్లోకి ఒక హాఫ్ ఛార్జ్, దీంట్లోకి మళ్ళీ హాఫ్ ఛార్జ్ని పంపిస్తాయి. ఆ ఛార్జ్ ఏమవుతాయి, దీంట్లోకి పాస్ చేస్తాయి అనమాట. సో ఈ విధంగా కంప్లీట్గా ఏమవుతుందంటే దీంట్లో 3 దీంట్లో 3 దీంట్లో 3 దీంట్లో 3 నాటిగిట్లో అనేది ఏమవుతుందంటే ఈక్వల్గా సేమ్ ఛార్జ్ అనేది ఏమవుతుందంటే పాస్ అవుతుంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనము ఏమన్నాము అని అంటే ఛార్జింగ్ బై ఏమని చెప్పాను, ఛార్జింగ్ బై కండక్షన్. ఏమని చెప్పాను మనము, ఛార్జింగ్ బై కండక్షన్ అని దీని గురించి తెలుసుకున్నామంట. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్, ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఓన్లీ 6 ఈక్విలిబ్రియం అయిన తర్వాత ఏమవుతుంది, ఈక్విలిబ్రియం అంటే ఏంటి, అన్నిట్లో సేమ్ ఛార్జ్ అనేది పాస్ అయ్యేదని మనం ఏంటంటే ఛార్జింగ్ ఈక్వల్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అని మనము ఛార్జింగ్ అని అంటామన్నమాట. వాటినే ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇదే ఛార్జింగ్ బై కండక్షన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే చూద్దాం ఒకసారి. ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ అంటే ఆఫ్టర్ ఈక్విలిబ్రియం దే విల్ బి రిపుల్ బికాజ్ సేమ్ ఛార్జ్. ఏమని చెప్తున్నాడంటే ఆఫ్టర్ ఈక్విలిబ్రియం దే విల్ రిపుల్ బికాస్ సేమ్ ఛార్జ్, సేమ్ ఛార్జ్డ్ బాడీస్, బికాస్ సేమ్ ఛార్జ్డ్ బాడీస్ అని అంటాము. అంటే ఏంటంటే ఒకసారి ఇక్కడ మీకు డయాగ్రామ్ వేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక సెల్ అనేది ఉంది, ఇక్కడ ఒక సెల్ అనేది ఉంది, 2 సెల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడు, దీంట్లో ఇనిషియల్గా ఎంత ఉండే, ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తా చూడండి.
ఇప్పుడు ఇనిషియల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెల్ ఉండే, ఇది ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. దీంట్లో నెగిటివ్ అనుకున్నాం కాబట్టి 1 2 3 4 అని ఉంది. అప్పుడు ఇనిషియల్గా నెక్స్ట్ ఫైనల్గా ఏమైంది, ఇక్కడ వచ్చేసి ఇది ఫైనల్గా ఏం తెలుసుకున్నావిడ 1 2 3 4, ఇది బాడీ ఏ, ఇది బాడీ బి. సో ఇక్కడ నుంచి ఏముంది, దీంట్లో నుంచి ఛార్జ్ అనేది ఏ బాడీలో నుంచి బి బాడీలోకి ఛార్జ్ అనేది పాస్ అయింది. సో ఏ బాడీలో నుంచి బి బాడీలోకి ఛార్జ్ అనేది పాస్ అయినప్పుడు ఇక్కడ ఏ = 2 అయింది, బి = 2 అయింది. ఓకే, ఇటువరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఇక్కడ ఏముంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. మనకి ఒక కండిషన్ తెలుసు, లైక్ చార్జెస్ ఆర్ రిపుల్. అంటే ఏంటంటే ఏ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎలక్ట్రానే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఏంటి, లైక్ చార్జెస్. ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఏంటి, నెగిటివ్ ఛార్జ్ అని అంటాం. సో రెండిటికి సేమ్ ఛార్జ్, ఏ అండ్ బి హ్యాస్ సేమ్ ఛార్జ్ని మనము లైక్ ఛార్జ్ అని అంటాం. సో సేమ్ ఛార్జ్ ఉంది అని అంటే అవి ఏమవుతాయి, రిపుల్ అవుతాయి అని చెప్తున్నమాట. ఆఫ్టర్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఈ ఈక్విలిబ్రియం ఇది మనం హైలైట్ చేసి చూపిస్తాం చూడండి. దీన్ని ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే సేమ్ అని అర్థం, అంటే ఈక్వల్ అని అర్థము. ఈక్విలిబ్రియం అంటే ఈక్వల్ అని అర్థము. సో ఈక్వల్ అయినప్పుడు ఇక్కడేమో 4 ఉన్నాయి చూడండి, ఇక్కడేమో 4 ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు, 0 ఉన్నాయి. సో దీంట్లో నుంచి ఎలక్ట్రాన్స్ ఏమైతే దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ ఏ = అంటే ఇనిషియల్గా ఏ = 4 ఉన్నాయి, బి = 0 ఉంది. ఫైనల్గా చూస్తే ఏ = 2 ఉంది, బి = 2 ఉంది. సో ఏ = 2, బి = 2 రెండిటిలో ఎంతవరకు ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అని అంటే, ఎంతవరకు ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయంటే వెన్ ఏ ఈక్వల్ టు బి అట్ ఏ టైం అట్లా కాకుండా ఇంకోలాగా రాస్తాము. ద ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ స్టాప్డ్ when up to a = b. ఎప్పుడంట ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ స్టాప్డ్. ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి, ఇది దీంట్లోకి ఒక ఎలక్ట్రాన్ 1 మరి 2 ఒకవేళ ఉంటే 3 4 ఎంతవరకు పోతాయంటే ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ స్టాప్డ్. ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది, వెన్ ఏ = b. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 1 2 అనేది ఉన్నాయి, ఇక్కడ 1 2 ఫస్ట్ ఇనిషియల్గా 1 2 3 4 ఉండే. 4 ఉన్నప్పుడు ఫస్ట్ ఒకటి పోతుంది, అప్పుడు దీంట్లో ఎన్ని 1, దీంట్లో 3 ఉన్నాయి. ఈక్వల్ అయినాయా, లేదు. నెక్స్ట్ ఇది 1 అయిపోయింది, నెక్స్ట్ దీంట్లో నుంచి మళ్ళీ ఇంకోటి 1, అప్పుడు ఎన్ని ఉన్నాయి, టోటల్ 2 అయినాయి. అప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఏ = బీనా. అప్పుడు మనం ఏమవుతుందంటే ఈక్విలిబ్రియం అయిన తర్వాత ఛార్జ్ అనేది, ఫ్లో ఆఫ్ ఛార్జ్ అనేది ఏమవుతుందంటే స్టాప్ అయిపోతుంది అని మనం ఇక్కడ చెప్తాము. ఓకేనా. సో ఇదనమాట. ఇక్కడ దీంట్లోనే మళ్ళీ ఇంకో వర్షన్లో రాస్తే మనకి ఇక్కడ ఏమని చెప్తున్నంటే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ ఛార్జ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఛార్జ్ అనేది ఉంది. సో ఈ రెండు ఛార్జెస్ అంటే ఇక్కడ సెల్ అనమాట, ఇవన్నీ సెల్స్ అనమాట. ఇక్కడ సెల్ ఉంది, ఇక్కడ సెల్ ఉంది. ఈ సెల్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకి ఏమవుతుందంటే, దీంట్లో Q1 అనే ఛార్జ్ ఉంది, దీంట్లో Q2 అనే ఛార్జ్ ఉంది. అప్పుడు అది దేనికి ఈక్వల్ అని అడిగినప్పుడు మనము వెరీ సింపుల్గా ఏమని చెప్తాం అంటే, అది ఎలా మారుతుందంటే చూద్దాం. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ ఇనిషియల్లీ ఇక్కడ ఏంది, నెక్స్ట్ ఫైనల్లీ ఏంటి, Q1 + Q2/2. ఏంటి ఇక్కడ కూడా Q1 + Q2/2 అని రాసుకుంటాము. Q1 + Q2/2, Q1 + Q2/2. దీనికి ఇంకో షూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇక్కడ తీసుకుందాము ఒక ఎగ్జాంపుల్గా. దీనికి ఇక్కడ నేను ఏం చేసినట్టే ఒక స్పియర్ని తీసుకున్నాను, స్పియర్ కాదు సెల్. ఇక్కడ సెల్ తీసుకున్నాను. దీంట్లో ఉండే ఛార్జ్ వచ్చేసి 5 కూలుమ్స్, దీంట్లో వచ్చేసి 3 కూలుమ్స్ అనేవి ఉన్నాయి. సో అప్పుడు ఫైనల్గా నేను ఏం చేస్తున్నంటే ఇది చూస్తాం. ఫైనల్గా ఏం చేస్తున్నంటే దీంట్లో నుంచి సో ఇలా తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటామనంటే చూద్దాం. దీంట్లో ఎలా తీసుకున్నంటే ఫస్ట్ ఏమని చెప్పేది, దీంట్లో 5 కూలుమ్స్
దీంట్లో ఏంటి 3 కూలుంబ్స్. అప్పుడు ఏమవుతుంది, ఏమని చెప్పా 5 + 3/2. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ కూడా 5 + 3/2. ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ, ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 5 + 3 8/2. ఇక్కడ ఏంది 8/2. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇది బ్లాక్ ఏ బ్లాక్ బి అనుకుంటే, అంటే సెల్ ఏ సెల్ బి అనుకుంటే, దెన్ హియర్ ద ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు, దాని యొక్క ఆన్సర్ దేనికి ఈక్వల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 4s. సో 4 కూలుంబ్స్. ఇప్పుడు దీంట్లో 2 1s 2 4s, ఇది దేనికి బి ఈజ్ ఈక్వల్ టు 4 కూలుంబ్స్కి ఈక్వల్ అని మనం ఇక్కడ చెప్తాము. ఓకేనా. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మనం తీసుకునే రాసేటువంటి మ్యాటర్ ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, ఏమని చెప్తుందంటే, ఇఫ్ 2 ఐడెంటికల్ స్పియర్స్, ఇఫ్ 2 ఐడెంటికల్ స్పియర్స్, if 2 identical spheres are in contact, if 2 identical spheres are in contact, then charged each after separation is given by Q1 + Q2/2గా రాస్తాము. సో దీన్నే మనం ఇంకోలాగా ఏమన్నా అంటే ఇది అనమాట ఫార్ములా. సో ఇది మనకి వచ్చేసి ఉన్న ఫార్ములా. దీంట్లో ఇంకోటి ఏంటంటే కండక్షన్ ప్రిసీడ్ రిపుల్జన్, కండక్షన్ ప్రిసీడ్ రిపుల్జన్ అని కూడా మనం ఇక్కడ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కండక్షన్ ప్రిసీడ్ రిపుల్జన్ అని కూడా అంటాము. ఇది మనం ఇంతవరకు నేర్చుకున్నటువంటి కండక్షన్. సో కండక్షన్ గురించి ఇది అనమాట, ఛార్జింగ్ బై కండక్షన్. అంతకంటే ముందు ఏంటి, ఛార్జింగ్ బై ఫ్రిక్షన్, ఛార్జింగ్ బై కండక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఛార్జింగ్ బై ఇండక్షన్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఛార్జింగ్ బై ఇండక్షన్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనము ఛార్జింగ్ బై ఇండక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బాడీ ఏ అని ఉంది, ఇక్కడ బాడీ బి, అంటే ఒక స్పియర్స్ అని తీసుకున్నాం. దీని లోపల ఏంటంటే 1 2 3 4 తీసుకున్నాం. సో దాంతోపాటు ఏమిటి 1 2 3 4. సో 4 పాజిటివ్స్ 4 నెగిటివ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇక్కడ ఏమిటి, ఇక్కడ కూడా సేమ్ అదే పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్. సో ఇక్కడ చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఎలక్ట్రాన్స్ 4 ప్రోటాన్స్, బి ఈజ్ ఈక్వల్ టు తీసుకుంటే 4 ఎలక్ట్రాన్స్ 4 ప్రోటాన్స్. ఈక్వల్గానే ఉండొచ్చు, లేదంటే లేదు. సో ఇనిషియల్గా మనము ఇవి తీసుకుంటాం అనమాట. సో 4 అయినా తీసుకో, లేదంటే 5 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్. ఇప్పుడు ఏంటంటే 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్ అండ్ 5 ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇనిషియల్గా అనమాట. అయితే ఇక్కడ కూడా మనకి బాడీ ఏ బాడీ బి అనేది ఉంది, సేమ్ ఇదే అనమాట, ఇదే బాడీనే టు ట్రాన్స్. ఇదేంటి ఫైనల్లీ బై ఇండక్షన్ అన్నాడు, అంటే బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్ కదా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, రెండు ఎలా ఉన్నాయి, కాంటాక్ట్లో ఉన్నాయా. కాంటాక్ట్లో ఉంటే ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఛార్జ్ అనేది ఏమవుతుంది, ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ 4 ప్రోటాన్స్, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ 5 ప్రోటాన్స్ రెండు కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫైనల్గా దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే ప్లస్ ఏ కదా. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 1 4 1 2 3 4. ఎన్ని ఎలక్ట్రాన్స్ 1 2 3 4. మనకు తెలుసు లైక్ ఛార్జెస్ ఆర్ రిపుల్, అన్లైక్ ఛార్జెస్ ఆర్ అట్రాక్ట్ 1 to ఈచ్ అదర్ అని ఆల్రెడీ మనకు తెలుసు. అప్పుడు ఏంది, బీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇదేముంది, ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ ఏమవుతుంది, అట్రాక్ట్ నెగిటివ్ పాజిటివ్ బోత్ ఆర్ ఏమవుతుంది, రిపుల్ అవుతుంది అని మనకి ఆల్రెడీ తెలుసు అనమాట. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే బీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లెట్స్ సీ ఇన్ బి 5 ఉన్నాయి అనమాట. సో 1 2 3 4 5 ప్రోటాన్స్, 1 2 3 4 5 ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము
క్లియర్ కట్గా చెప్తుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 electrons 4 protons. ఇక్కడ ఏం చేంజ్ కాలే, ట్రాన్స్ఫర్ నాట్ కండక్షన్, ఎందుకంటే ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే బి ఈజ్ ఈక్వల్ టు 5 electrons 5 protons. బట్ మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే 2 సిమిలర్ స్పియర్స్ చార్జ్ ఆఫ్ స్పియర్స్ని ఒకదానికొకటి మనం కాంటాక్ట్లో పెట్టినప్పుడు పాజిటివ్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేస్తాయి. సరే ఇక్కడ పాజిటివ్ వచ్చినాయి కదా, మరి ఇక్కడ నెగిటివ్ రావచ్చు కదా అంటే ఈ డయాగ్రామ్ని మనం ఎలాగైనా కానీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చూడండి, నెగిటివ్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడు 1 2 3 4 సరిపోయినా 4 electrons 1 2 3 4 protons 1 2 3 4 5 electrons 5 protons 2 3 4 5 electrons. అయితే నెగిటివ్లు పాజిటివ్లు ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి నెగిటివ్లు అనేటివి రైట్ కార్నర్లోకి వచ్చినాయంటే ఈ స్పియర్లో ఉండే పాజిటివ్లు అన్నీ ఏమవుతుంది, లెఫ్ట్ కార్నర్లోకి వస్తాయి. దీంట్లో ఉండేవన్నీ రైట్ కార్నర్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఆ కార్నర్లో ఏమున్నాయి, నెగిటివ్లు ఉన్నాయి, ఈ కార్నర్లో ఏమున్నాయి, పాజిటివ్ ఉన్నాయి. లేదు సార్ నన్ను ఏలో పాజిటివ్ బీలో నెగిటివ్ తీసుకుంటే యూ హ్యావ్ టు టేక్, నో ప్రాబ్లం. ఇక్కడేంటి మనం ఏమైనా తీసుకోవచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు చూడు ఇక్కడ స్పియర్ అని చెప్పాను, దీన్ని ఏ అని చెప్పాను, ఇంకోటి ఏంది బి అని చెప్పాను. సేమ్ మనం ఏమనుకుంటాం, 1 ప్లస్ సారీ కొంచెం వేరే కలర్ తీసుకుందాం. తీసుకుంటే ప్లస్ అప్పుడు ఈ కార్నర్లు ఏముంటాయి, మైనస్. ఎందుకు ప్లస్లు వచ్చినాయంటే ఇక్కడ ప్లస్లు వచ్చినాయంటే ఆటోమేటిక్గా ఆ పక్క దాంట్లో ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ పక్క వచ్చేస్తుంది, నెగిటివ్ అయాన్స్. దీంట్లో ఏమవుతుంది ప్లస్ అనేది వెళ్ళిపోతాయి. మీకు డౌట్ వచ్చిందా ఇక్కడ, మనకి ఏమైనా డౌట్ వచ్చిందంటే నేను ఇందాక చెప్పాను, గుర్తుందా మీకు, ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇక్కడ ఏమని చెప్పాను, ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇంకోసారి ఏమని చెప్పంటే ఈ కార్నర్లో రాస్తాను. ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి, ప్రోటాన్స్ అనేటివి నాట్ మూవ్ కావు అని చెప్పాను నేను. ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి, ప్రోటాన్స్ అనేటివి మూవ్ కావు. బట్ ఇక్కడ ఏంటి, నెగిటివ్ పాజిటివ్, మరి ఇవన్నీ పాజిటివ్స్ అన్నీ ఒక కార్నర్లో వచ్చినాయి, మన నెగిటివ్స్ అన్నీ ఒక కార్నర్. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేటివి ఏమవుతాయంటే మూవ్ అవుతాయి కాబట్టి ఇది ఈ కార్నర్కి వెళ్ళిపోయినాయి. ఓకే, బాగానే ఉంది. మరి ఇవి మూవ్ కావు కదా, ప్రోటాన్స్ అంటే పాజిటివ్ అయాన్స్ అంటే మూవ్ కావు కదా అంటే ఈ ప్రాసెస్ అన్నిట్లో కాదు, మెటల్స్లో మాత్రమే. ఇన్ మెటల్స్ ఓన్లీ. ఎక్కడ, ఇన్ మెటల్స్లో మాత్రమే. ఇన్ మెటల్స్లో మాత్రమే ఏమవుతాయంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే అవుతాయి, ప్రోటాన్స్ మూవ్ కావు. కానీ ఎలక్ట్రోలైసిస్ కొన్ని కెమికల్స్ ఉన్నాయి, HCl అంటే కొన్ని కెమికల్స్ అయినా, లేకపోతే కొన్ని డయోడ్స్ అయినా, లేదంటే ఇక్కడ కెపాసిటర్స్ అయినా, ఇక్కడ ఏమవుతాయంటే పాజిటివ్ ఛార్జ్ మూవ్ అవుతుంది, అక్కడ నెగిటివ్ ఛార్జ్ కూడా మూవ్ అవుతుంది, H2SO4. లైక్ యూ రిమెంబర్ దట్ ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంది, ఎలక్ట్రోప్లేటింగ్, యూనో ఎలక్ట్రోప్లేటింగ్ ఎలక్ట్రోలైసిస్. దీంట్లో ఏమవుతాయంటే పాజిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయి, నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, ప్రోటాన్స్ కూడా మూవ్ అవుతాయి. మనం ఇక్కడ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మనకి ఈరోజు నా క్లాస్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్, దాంట్లో వాట్ ఈస్ ద ఛార్జ్, ఇవన్నీ కూడా. సో ఈ నోట్స్ని నేను ఇక్కడ స్లోగా నేను ఏం చేస్తానంటే మీకు రివీల్ చేస్తాను, ఒకసారి చూడండి అంతా కూడా. ఈరోజు ఫస్ట్ ఎక్కడి నుంచి డిస్కస్ చేసినట్టు ఒకసారి బ్రీఫ్గా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఇది వచ్చేసి పార్ట్ 1 అని చెప్పాను. నెక్స్ట్ వన్ ఏం చెప్పానంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రోడైనమిక్స్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎలక్ట్రోడైనమిక్స్ ఉండే చాప్టర్లు ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఆల్టర్నేట్ కరెంటు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, మూవింగ్ ఛార్జెస్, మ్యాగ్నెటిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఛార్జ్ అంటే ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మూవ్ అవుతాయి, ప్రోటాన్స్ అనేటివి ఎక్కడ ఉండేవి అక్కడే అనేటివి ఫిక్స్ అయి ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పామన్నమాట. సో అయితే ఇక్కడ దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నెట్ ఛార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటే దాని నెట్ ఛార్జ్ ఏమవుతుందంట, 0 అవుతుంది అని చెప్తాము. ఓకేనా, సో ఇది అనమాట. సో ఇక్కడ ఏంది, లెస్ ఎలక్ట్రాన్స్ దెన్ ప్రోటాన్స్. ఎప్పుడైతే లెస్ ఎలక్ట్రాన్స్ ఉండి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రోటాన్స్ 4 ఉన్నాయి, లెస్ ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని మనము పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అని అంటాము. ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే, ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో దాన్ని మనం ఏమని చెప్పాము, నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అని చెప్పాము అనమాట. చూడండి ఇక్కడ నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. ఎందుకు నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అని అంటామంటే ఏమిది, మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ. సో ఇప్పుడు ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే దీంట్లో ఏమని చెప్పాను నేను, మూవ్ అవుతాయి అని చెప్పాను, ప్రోటాన్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నోట్స్ క్లియర్గా చూడండి, స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ అయినా కూడా తీసుకోండి మీరు. సో ఇలాగనమాట. సో వాట్ ఈస్ ఛార్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛార్జ్ని క్యాపిటల్ Q ఆర్ స్మాల్ Qతో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో I ఈజ్ ఈక్వల్ టు Q/T. ఓకే, దీని యూనిట్ వచ్చేసి ఆంపియర్ సెకండ్ అని అనుకోవచ్చు, లేదంటే దీనికి వెరీ సింపుల్ క్యూలూమ్స్, దాని యూనిట్ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి I × T. ఇది ఎలా వస్తుందని మీకు ఏమైనా డౌట్ వచ్చింది అని అనుకోండి, ఏముంటుంది,
క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాము, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ అని చెప్పాము. ఐ అంటే యూనిట్ దీనికి ఏంటి యాంపియరు, క్యూకి యూనిట్ ఏంటి, క్యూ అంటే ఏంటి టీ అని రాసుకుంటాం డైమెన్షనల్ ఫార్ములాలో. ఐ అంటే క్యాపిటల్ ఐ రాసుకోకూడదు, యాంపియర్ అని రాసి టైంకి మాత్రం క్యాపిటల్ టీ. ఇవేంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. క్వాంటిటీస్ అనేటివి ఉంటాయి. అవి 7 టైప్స్గా క్లారిఫై చేశారు. దాంట్లో ఇంటెన్సిటీ ఆఫ్ కరెంట్ బదులు మనము యాంపియర్, ఇక్కడ ఉంది కదా యాంపియర్ అనేది తీసుకుంటాము, టైం బదులు టీ. దాంట్లో యాక్చువల్లీ స్క్వేర్ బ్రాకెట్లో ఏమని రాస్తుంటే ఎంఎల్టీ స్క్వేర్ బ్రాకెట్లో ఇలా రాసుకుంటాం అనమాట. బట్ ఏమంటే ఇక్కడ మాసు లెంత్ లేదు కాబట్టి టైం కాబట్టి టైం మాత్రమే రాస్తాము. వస్తే ఎలక్ట్రిఫికేషన్ అంటే ఛార్జింగ్ ఏ బాడీ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇవి 4 టైప్స్గా క్లాసిఫై చేసినాము. ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ చేస్తే దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతాయి కాబట్టి ఇది ఎలక్ట్రాన్ని లాస్ అయ్యి పాజిటివ్ ఛార్జ్డ్గా బాడీ అయింది, ఇది ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయ్యి నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీగా మారిందని మనం ఇక్కడ చెప్తాము. దీని గురించి చూడండి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛార్జింగ్ బై కండక్షన్ ఇదేంటి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మనకి ఛార్జింగ్ బై కండక్షన్ ఇది వచ్చేసి ఈ ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ వచ్చేసి ఇది ఫస్ట్ది అయితే ఇక్కడ ఛార్జింగ్ బై కండక్షన్ వచ్చేసి ఇది సెకండ్ది అనమాట. సో ఇక్కడ మొత్తం అన్నీ అబ్జర్వ్ చేయండి. ఛార్జింగ్ బై ఇండక్షన్ అని ఇక్కడ అనుకున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాసెస్ని డైలీ కూడా కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.